హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. రాష్ట్రంలో వైసీపీకి ఏదన్నా తీరని కోరిక మిగిలిపోయిందంటే అది రేపల్లి నియోజకవర్గమే. 2014లో ఓడిపోయారు, 19లో ఓడిపోయారు, 24లో కూడా ఓడిపోయారు. అనేక ప్రయోగాలు చేశారు, అన్నీ బెడిసి కొట్టినాయి. కొంతమందిని నమ్మారు, నమ్మి ఏకంగా మంత్రి పదవి ఇచ్చారు, ఎమ్మెల్సీ చేశారు, మంత్రి పదవి ఇచ్చారు, రాజ్యసభకు పంపించారు. అయినా కూడా అక్కడ ఏం పని జరగలేదు. అసలు ఎందుకు రేపల్లిలో వైసీపీ వెనకబడుతుంది? వైసీపీ గెలుపు కోసం ఈసారి ఎట్టి పరిస్థితుల్లో రేపల్లిలో వైసీపీ గెలవాలని ఇప్పటి నుంచే జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారా? దానికి తగ్గట్టుగానే కొత్త ఇన్ఛార్జిని నియమించారా? ఈ ఇన్ఛార్జ్ అయినా వైసీపీకి అక్కడ గెలుపు అందించబోతున్నారా అనేది చూడాలి. అసలు మనం 2014 నుంచి కనుక చూసుకుంటే, అంతకుముందు 2009లో మోపిదేవి వెంకటరమణ ఇక్కడ కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. ఆ తర్వాత ఆయన గెలుపొందిన తర్వాత ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన టికెట్ ఇచ్చారు. ఆయన ఇక్కడ ఓడిపోయారు. దాదాపుగా 13,355 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అప్పటి నుంచి ఇదేమైందంటే వీళ్ళిద్దరూ కూడా బీసీలే. అనగానే సత్యప్రసాద్ ఏమో గౌడు, ఈయన మోపిదేవి వెంకటరమణ మత్స్యకార సంబంధించిన వ్యక్తి, క్యాస్ట్కి సంబంధించిన వ్యక్తి. రేపల్లిలో మత్స్యకార సంబంధిత క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ ఉంటారు, గౌడ్స్ ఎక్కువ ఉంటారు, కాపులు కూడా కొంత చెప్పుకోదగ్గ స్థాయిలో రేపల్లిలో ఉంటారన్నమాట. ఈ 2014లో వీళ్ళిద్దరు పోటీలోకి వచ్చినప్పటి నుంచి ఇది అనఫీషియల్ బీసీ సీట్ అయిపోయింది రాష్ట్రంలో. ఇక్కడ ఎవరో ఒకళ్ళు బీసీలో నిలబడుతున్నారు, బీసీలే గెలుస్తూ వస్తున్నారు. 2014లో అనగా సత్యప్రసాద్ గెలిచారు. తర్వాత 2019లో ఫుల్ స్వింగ్ అనమాట కూటమి. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా 151 సీట్లు గెలుచుకుంది. 23 సీట్ల నుంచి 151 సీట్లకు పెరిగింది వైఎస్ఆర్సీపీ. ఆ వేవ్లో కూడా ఈయన ఓడిపోయాడు, మోపిదేవి వెంకటరమణ. దాదాపుగా 11,555 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. మేబీ అప్పట్లో అక్కడ జనసేన లేకపోతే ఏమైనా గెలిచేవాడేమో చెప్పలేము. ఏది ఏమైనా 11,750 ఓట్ల తేడాతో మోపిదేవి వెంకటరమణ ఓడిపోయాడు. ఓడిపోయినప్పటికీ ఆయనని గుర్తించి పార్టీ కోసం కష్టపడ్డాడు, రేపల్లిలో చాలా చేశాడని చెప్పి ఆయన గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఆయన ఎమ్మెల్సీని చేసి మంత్రి ఇచ్చారు. రెవెన్యూ శాఖ సంథింగ్ ఏదో మంత్రి ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని రాజకీయ కారణాల వల్ల, రాజకీయ పరిణామాల వల్ల ఆయన్ని ఎంపీ చేసి రాజ్యసభకు పంపించారు. ఆ తర్వాత 2024లో వైఎస్ఆర్సీపీ చాలా ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకుంది, చాలా మార్పులు చేర్పులు చేసింది. అందులో భాగంగా 2024లో మోపిదేవిని పక్కన పెట్టి గణేష్కి ఇచ్చారు టికెట్. ఏ ఊరు గణేష్, ఆయన మాజీ ఎమ్మెల్యే కొడుకు, పైగా డాక్టర్గా ఆయనకి మంచి పేరుంది ఆ నియోజకవర్గంలో. ఈయన గత 2 సార్లు ఓడిపోతూ వచ్చాడు కాబట్టి మార్పులు చేర్పులు చేసుకునే భాగంలో ఇక్కడ 2024లో టికెట్ ఇచ్చారు. యాక్చువల్గా కూటమి వేవ్ బలంగా వీస్తుంది. ఈసారి కూడా అనగానే సత్యప్రసాదే గెలిచాడు. కాకపోతే ఈసారి కొంచెం మెజార్టీ ఎక్కువ వచ్చింది, దాదాపుగా 40,000 ఓట్ల మెజార్టీతో గెలిచాడు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గం సాధించాలి, గెలవాలి అనుకుంటుంది వైఎస్ఆర్సీపీ. పోనీ ఇప్పుడు ఈ ఊరు గణేష్ని కంటిన్యూ చేద్దామంటే ఆయన అసలు కార్యకర్తలతో టచ్లో లేడు, ఎన్నికలకు ముందు టచ్లో లేడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత టచ్లో లేడు. మోపిదేవి వెంకటరమణకి ఇంత చేస్తే, ఏది ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసి రాజ్యసభకు పంపించినా ఆయనకి 2024లో టికెట్ లేదని చెప్పి ఆయన టీడీపీ వెళ్ళిపోయి కూర్చున్నాడు. మరి రేపల్లి నియోజకవర్గాన్ని ఏం చేయాలి? సమర్థమైన వ్యక్తికి ఈసారి టికెట్ ఇవ్వాలి, ఇన్ఛార్జిగా నియమించాలి. ఖచ్చితంగా ఈసారి రేపల్లిలో గెలిచి తీరాలి అనుకొని వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్గా ఫిక్స్ అయింది. దానికి తగ్గట్టుగానే నాగమోహన్ కృష్ణ అనే వ్యక్తికి, అతను కూడా గౌడ్స్ సంబంధించిన వ్యక్తి, ఆయనకి టికెట్ ఇచ్చే దిశగా వైఎస్ఆర్సీపీ ప్లాన్ చేసింది. ఎందుకంటే ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్స్లో టీడీపీ వాళ్ళు అనగానే సత్యప్రసాద్కి టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అనగానే సత్యప్రసాద్ గౌడ్స్, నాగమోహన్ కృష్ణకి టికెట్ ఇస్తే ఆయన గౌడ్స్, దాంతోపాటు ఈసారి కాపులంతా వైఎస్ఆర్సీపీ వైపు నిలబడతారన్న ఒక ఆలోచన బలంగా వినిపిస్తుంది. ఎందుకంటే అనగానే సత్యప్రసాద్ అక్కడ జనసైనికులకి ఎవరికి పెద్దగా టచ్లో లేరు, వాళ్ళు అడిగిన ఏ పనులు చేయట్లేదు, కాపుల్ని పూర్తిగా దూరం పెట్టేసి అక్కడ మొత్తం వాళ్ళ పరిపాలన నడుస్తుందనే ఒక అసంతృప్తి రేపల్లిలోని కాపుల్లో బాగా కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతం నుంచి ఈసారి గౌడ్కి సంబంధించిన వ్యక్తిని నుంచి పెడితే, నాగమోహన్ కృష్ణ ఆర్థికంగా బలమైనవాడు, గౌడ్ సామాజిక సంబంధించిన వ్యక్తి, అయినా హైదరాబాద్లో చాలా రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నాయటానికి. అలాంటి వ్యక్తిని నిలబెడితే అటు ఆర్థికంగా అనగానే ఢీకొట్టగల కెపాసిటీ ఉంది, దాంతోపాటుగా ఈయనని ఇన్ఛార్జిగా నియమించారు. ఈయనని ఇన్ఛార్జిగా నియమించడం వల్ల అటు ఆర్థికంగా బలమైన నేత, అటు గౌడ్ సామాజిక వర్గానికి చెందిన నేత, పైపొచ్చి ఈసారి కాపులు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈసారి అనగానే ఢీకొట్టాలి, ఎట్టి పరిస్థితుల్లో 2029 ఎన్నికల్లో రేపల్లెలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయాలని దృఢంగా సంకల్పించారు జగన్మోహన్ రెడ్డి. అందులో భాగంగా ఈసారి నాగమోహన్ కృష్ణకి వైసీపీ ఇన్ఛార్జ్ ఇచ్చారు. చూడాలి మరి ఈయన హయాంలో అయినా వైఎస్ఆర్సీపీకి రేపల్లి నియోజకవర్గం దక్కుతుందో లేదో.